డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ వై ప్రసాద్, ఎండి ఇన్ ఆయుర్వేద. ఇప్పుడు నేను ప్రకాశం జిల్లా రాచర్ల మండలం గౌతారం విలేజ్ దగ్గర చెలిమికొండ నామానంద స్వామి ఆశ్రమంలో ఉన్నాను. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు ధ్యానం గురించి, ధ్యానం ఎందుకు చేయాలి, దానివల్ల ఉపయోగాలు ఏమి, దాని గురించి కొద్దిగా వివరించేదానికి నేను ఇక్కడికి వచ్చాను. అంతేకాకుండా డ్రగ్లెస్ థెరపీస్ అంటే మందులు లేకుండా వ్యాధులు నయం చేయడం ఎలా అనేది ఇక్కడ వచ్చినటువంటి భక్తాదులకు నేను కొందరికి రోగాలు ఉన్న వాళ్ళకు వితిన్ మినిట్స్లో వాళ్ళకుండే నొప్పులను తగ్గించడం జరుగుతుంది. దీన్ని చూసి కొందరు నేర్చుకొని మీరు కూడా మీ ఇంట్లో పాటిస్తూ మీరు కూడా దీన్ని అభ్యాసం చేయొచ్చు. కాబట్టి దీన్ని ఇట్లనే ఇది వీడియో తీసి నా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ ఎర్నవ్ ప్రసాద్ అనే యూట్యూబ్ ఛానల్లో ఉంచడం జరుగుతుంది. కాబట్టి మీరు మళ్ళీ కూడా ఈ వీడియోస్ను చూడొచ్చు అనమాట. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇంతవరకు మనము ధ్యానం గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాము. ఇప్పుడు ఆరోగ్యం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆరోగ్యం అందరికీ అవసరమే కదా. నేను ఆరోగ్యంగా ఉండాలి అనే వాళ్ళు చేతులు ఎత్తండి. నేను ఆరోగ్యంగా ఉండాలి. ఇంకా కొందరు ఎత్తలేదు. అంటే ఆరోగ్యం అవసరం లేదా మీకు? ఆరోగ్యం, ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలా. ఎందుకు ఆరోగ్యంగా ఉండాలంటే నేను ఇంతకుముందు చెప్పినాను, మనం మానవ జన్మ ఎందుకు తీసుకున్నామంటే ఒకటే మనం చేయాల్సిన పని, భగవంతుని చేరే దానికోసము మానవ జన్మ తీసుకున్నాం. కేవలం అదొకటే కారణం. ఫస్ట్ మనం చేయాల్సిన పని మానవ జన్మ తీసుకున్నాం కాబట్టి ముందు భగవంతుని చేరాలా. భగవంతుని చేరిన తర్వాత, ఎప్పుడు చనిపోయిన తర్వాత కాదు, బతికి ఉండగానే భగవంతుని చేరిన తర్వాత ఇంకా ఏ పనులైనా చేయొచ్చు. ముందు ఆ పని చేయడంలే మనము ఎన్నెన్నో పనులు పెట్టుకున్నాం తల నిండా. అవి చేసుకుంటా అసలైన పనిని చేయకుండా ఉండవు అనమాట. సరే, ఈ భగవంతుని చేరాలంటే మనకు ఏం కావాలి? శరీరం కావాలా. నీకు శరీరం ఉంటేనే కదా, ఆ శరీరం కూడా బాగుండాలా. బాగున్నప్పుడు మాత్రమే నువ్వు సాధన చేయగలుగుతావు. కాబట్టి మనకు ఆరోగ్యం ఎందుకు కావాలంటే కేవలము ఈ సాధన కోసం మనం ఆరోగ్యంగా ఉండాలా. మీరు ఆరోగ్యంగా ఉంటే ఈ సాధన అనేది, అది మీరు చేస్తుండే సాధన ఏదైనా కావచ్చు, అది ధ్యాన మార్గం కావచ్చు, భక్తి మార్గం కావచ్చు, ఇంకా వేరే మార్గమైనా కావచ్చు. కానీ శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు చేసే సాధన నిరంతరాయంగా జరుగుతూ ఉంటుంది అనమాట, ఆటంకం లేకుండా. కాబట్టి ఈ ఆరోగ్యం కావాలా. ఆరోగ్యం కోసం మనం ఏం చేస్తున్నాము? ఏం చేస్తావమ్మా? అనారోగ్యం వస్తే నీకు హాస్పిటల్కి పోతుంది. హాస్పిటల్కి పోయి డబ్బులు ఖర్చు పెడితే డాక్టర్ ఏం చేస్తాడు? డబ్బులు తీసుకొని మీకు ఆరోగ్యం ఇస్తాడు, అంతే కదా. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే డాక్టర్ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు, హాస్పిటల్కి పోవాల్సిన అవసరం లేదు. మీ చేతుల్లోనే మీ ఆరోగ్యం ఉందన్నమాట. ఆ విషయం చెప్పేదానికి వచ్చినా నేను ఇక్కడ. కాబట్టి దీనికి కూడా ఎటువంటి డబ్బు అవసరం లేకుండా మనం ఆరోగ్యాన్ని పొందడం ఎట్లా అని చూద్దాం. చూస్తే ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల కిందటనే ఒక విషయం కనుక్కున్నారు మన వాళ్ళు. ఏం కనుక్కున్నారంటే మొత్తం ఈ శరీరానికి సంబంధించినటువంటి మొత్తం ఈ శరీరం అంతా ఇక్కడ మన చేతుల్లోనే ఉంది అని చెప్పినాడు అనమాట. చూడండి, ఇక్కడి వరకు మీ శరీరం అనుకుందాం. ఈ అరచేయ మీ శరీరం అనుకుంటే ఇక్కడి వరకు, దీన్ని ఈ బొడకనేలు ఇట్లా పైకి ఎత్తినాం అనుకోండి. ఈ బొడకనేలు ఇట్లా పైకి ఎత్తినాం అనుకోండి. చూడండి, 4 వేలు కిందికి ఉన్నాయి. ఇట్లా పెడితే మనిషి మాదిరిగా ఉందా లేదా? ఉందా మనిషి మాదిరిగా? కాబట్టి ఇవి 2 కాళ్ళు అనమాట. ఇప్పుడు 4 వేలు పొడవు ఇట్లా సమానంగా ఇవ్వలేదు భగవంతుడు. ఇవి 2 పొడవు ఇచ్చినాడు, ఈ 2 పొట్టి ఇచ్చినాడు. మనకు కూడా కాళ్ళు కిందికి ఉంటాయి, చేతులు పైకి ఉంటాయి కదా, అట్లే ఉందా లేదా? తర్వాత ఇక్కడ ఈ 4 వేలకు 3 భాగాలు ఉన్నాయి. ఈ బొడకని వేలికి 2 భాగాలే ఉన్నాయి. అంటే తల మెడకు 2 భాగాలే ఉంటాయి. ఇక్కడ ఇవి చేయి, ఈ 2 చేతులకు 3 భాగాలు ఉంటాయి. 1 2 3. కాబట్టి ఇక్కడ 3 భాగాలు ఇచ్చినాడు. ఇక్కడ కాళ్ళకు 3 భాగాలు ఉంటాయి. 1 2 3. అదేవిధంగా ఇక్కడ 3 భాగాలు ఇచ్చినాడు. ఈ విధంగా తర్వాత చెస్ట్ ముందరికి ఉంటుంది, కడుపు లోపలికి ఉంటుంది. అట్లే ఉందా లేదా? కానీ ఇప్పుడు అంతా రివర్స్ అవుతూ ఉంది జనాలకు, వాళ్ళు చేసే పనులను బట్టి. తర్వాత ఇది వీపు. శరీరము ఇట్లా ముందర వంగుతుంది, ఇట్లా వెనక వంగ. చూడండి, మనం కూడా అంతే, ఇట్లా
ముందరికి వంగుతాం కానీ వెనక్కి వంగం కదా, చేతులు కూడా అంతే, ముందరికి వంగుతాయి కానీ వెనక్కి వంగవు. ఇంకా బొడకని వేలు వెడల్పుగా ఉంది, మిగతా 4 వేలు సన్నగా ఉన్నాయి. కాళ్ళు చేతులు సన్నగా ఉంటాయి, మన తల మాత్రం లావుగా ఉంటుంది, అందుకే బొటకని వేలు లావుగా ఉంటుంది. అట్లే ఉందా లేదా? తర్వాత ఈ బొటకని వేలు మధ్య భాగము ఉబ్బెత్తుగా ఉంటుంది. అట్లే మన ముఖంలో కూడా ఉబ్బెత్త భాగం ఉండేది ముక్కు బయటికి ఉంటుంది. ఆ విధంగా ఇది ముక్కు అన్నమాట. అట్లా మొత్తం మన శరీరం అంతా మన అరచేతితో సమానం, అట్లే కాలుతో కూడా సమానమే, పాదంతో. కాబట్టి సపోజ్ మీకు మోకాలు నచ్చింది అనుకోండి, మోకాలు నొప్పులు వచ్చినాయి ఎవరికన్నా, ఇవి 2 కాళ్ళు కదా, ఇది లెఫ్ట్ లెగ్, ఇది రైట్ లెగ్. ఇట్లా పెట్టుకుంటే ఇది పురిచేయి, ఇది పురిచేయి, ఇది పురకాలు, ఇది ఎడమకాలు. లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ అనమాట. ఇది మోకాలు అవుతుంది, ఇది గిరియలు అవుతాయి ఇవి. కాబట్టి మోకాల దగ్గర మనము మోకాలి నొప్పికి సంబంధించినటువంటి స్విచ్ ఇక్కడ ఉంటుంది ఈ ఏల్లో. కాబట్టి ఇక్కడ మనం ఒత్తితే వెంటనే 1 నిమిషం 2 నిమిషాల్లోనే నొప్పి తగ్గుతుంది అనమాట. దీనికి పెద్ద ఇది బ్రహ్మాండమైన విద్య బ్రహ్మ విద్య ఏం కాదు, అర్థం చేసుకుంటే చిన్న విద్యనే. ఇది ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితమే మన భారతదేశంలో చెప్పడం జరిగింది. అయితే దీన్ని ఒకరికొకరు చెప్పుకోక ఈ వైద్యం అనేది రహస్యం అని చెప్పి మరుగున పడిపోయినాయి అన్నమాట. ఈ మరుగున పడిపోయినటువంటి విద్యను నేను ఇప్పుడు ఒక యాప్ రూపంలో, ఇది ప్లేస్టోర్లో దొరుకుతుంది, నా పేరుతోని డాక్టర్ వై ప్రసాద్ అని, యాప్ రూపంలో తీసుకొచ్చినాను అనమాట. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి ఈ విద్య, అందరూ ఉపయోగించుకొని అందరూ బాగుపడాలి, మందులు లేకుండా మీకై మీరే మీ రోగాలను తగ్గించుకోవాలని ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రం అంతా పోయి అందరికీ చెప్పలేను కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో సెల్లులు ఉన్నాయి, ప్రతి ఒక్కరి ఇంట్లో 2-3 సెల్లులు కూడా ఉన్నాయి. కాబట్టి యాప్ డెవలప్ చేసాం అనుకోండి, ప్రతి ఒక్కరూ మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ సెల్లులో చూసి. దాంట్లో నేను 5.5 గంటలు చెప్పినాను క్లాసెస్, ఇట్లా సినిమా మాదిరిగా షూట్ చేసి దాంట్లో చూపించినాం. మీరు కూడా నేర్చుకొని మీరు ప్రయత్నం చేయొచ్చు, ఇట్లా అన్నమాట. కాబట్టి మీరు నా నెంబరు తర్వాత తీసుకొని నన్ను కాంటాక్ట్ కాండి, నేను మీకు లింక్ పంపుతాను, దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రతి ఒక్కరు నేర్చుకోవచ్చు దీన్ని. చిన్నపిల్లల నుండి ముసలి వరకు కూడా ఉపయోగపడే విధంగా డిజైన్ చేసినాను దాన్ని. కాబట్టి అద్భుతమైనటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకొని మీరు డబ్బు ఖర్చు పెట్టకుండా ఆరోగ్యాన్ని సంపాదించుకోండి. దీనికి చిన్న ఫీజు పెట్టినాను, 500 రూపాయలు ఫీజు పెట్టినాను. మామూలుగా దీంట్లో ఇది వెలకట్టలేనటువంటి సబ్జెక్టు, దాదాపు 25,000 నుండి 30,000 రూపాయల సబ్జెక్టు పెట్టడం జరిగింది. దాన్ని చిన్న అమౌంట్కు ప్రతి బీదవాడు కూడా తెలుసుకోవాలని చిన్న అమౌంట్ పెట్టినాం. దానికి జిఎస్టీ కలుపుకుంటే 18%, అంతా 616 రూపాయలు అయిందనమాట. దీన్ని ఫోన్పే ద్వారా మీరు చెల్లించి డౌన్లోడ్ చేసుకొని యాక్టివేట్ చేసుకుంటే వెంటనే వీడియోస్ ఓపెన్ అవుతాయి. నేర్చుకొని దాంట్లో ఉండే టెక్నిక్స్ మీరు పాటించితే 1 వారంలోపే మీలో శరీరంలో మార్పులు జరుగుతాయన్నమాట. ఒక 5-6 రోజుల్లోనే నొప్పులు కూడా తగ్గింటాయి అందరికీ. ఆ విధంగా డిజైన్ చేసినాను, చాలామంది ఉపయోగించుకుంటున్నారు. మీరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు నా యాప్ కావాల్సిన వాళ్ళు నన్ను కలవండి, తర్వాత వచ్చి యాప్ ఎక్కిస్తాము. తర్వాత ఒక చిన్న టెక్నిక్ చెప్తాను మీకు. ఇప్పుడు మీరు యాప్ ఎక్కించుకుంటే మీరు మీ పనులు చేసుకుంటూ మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారో అప్పుడు ఈ సీరియళ్ళు అవి చూడకుండా అవి చూసుకుంటే మీ జీవితం అంతా మారిపోతుంది అనమాట. సరే, నేను మీకు అందరికీ ఇప్పుడు ఒకటి క్లాపింగ్ థెరపీ అనేది చెప్తాను. క్లాపింగ్ థెరపీ అంటే ఏమో కాదు, భజన. పూర్వకాలంలో ప్రతి దేవాలయంలో భజన చేసేవాళ్ళు, అందుకు వాళ్ళ ఆరోగ్యాలు చాలా బాగా ఉండేటివి. ఇప్పుడు కూడా భజన చేస్తున్నారు కానీ చేతులతో కాకుండా తాళాలు తీసుకొని వినసొంపుగా ఉంటుందని తాళాలతో చేస్తున్నారు. కాబట్టి భజన యొక్క మహత్యాన్ని కోల్పోతున్నారు అనమాట. భజన వలన 2 రకాలు, ఆరోగ్యము వస్తుంది, ముక్తి వస్తుంది, 2 వస్తుంది. ఇప్పుడు ఆరోగ్యం అనేది రాకుండా ఉంది, ఎందుకంటే తాళాలు ఎక్కువ ఉపయోగిస్తున్నారు. అందుకే నేను మొన్న మా ఊరికి వెళ్ళి ఆ గుడిలో చెప్పేచ్చా అనమాట. వాళ్ళు భజన చేసేటప్పుడు భజన ఎందుకు చేయాలి, ఏ విధంగా చేయాలి, దానివల్ల ఉపయోగం ఏదైనా చెప్పేస్తే ఇప్పుడు అరచేతులతో చేస్తూ ఉన్నారు. దానివలన వాళ్ళు రోజు 2 పాటల కంటే దాదాపు 15 నిమిషాలు చేతులతో భజన చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఆరోగ్యాలు కూడా బాగుంటాయి, అదే కంటిన్యూ చేస్తున్నారు. సరే, నేను ఇప్పుడు ఆ విధంగా భజన అనేది, ఈ చప్పట్లు అనేది ఏ విధంగా కొట్టాలి ఏమా.
ఉన్నిలే. ఇప్పుడు ఆ భజన అనేది క్లాప్స్ అనేది ఏ విధంగా కొట్టాలనేది నేను కొట్టి చూపిస్తాను. ఆల్రెడీ నేను మీకు ఇప్పుడు చెప్పినాను, మన చేతిలోనే అన్ని స్విచ్లు ఉన్నాయని చెప్పినాను. మన స్విచ్ బోర్డులో అన్ని స్విచ్లు ఉంటాయి కదా, ఆ విధంగా మన చేతిలోనే మన శరీరానికి సంబంధించినటువంటి అన్ని స్విచ్లు మన అరచేతిలోనే ఉంటాయన్నమాట. ఆ లాస్ట్ వరకు వినపడాలి కదమ్మా. సరే, ఇప్పుడు నేనేం చెప్పాను ఇంతకుముందు మీకు అర్థమైంటుంది అనుకుంటా. ఇది మన శరీరాన్ని పోలి ఉంది అని చెప్పాను. కాబట్టి కేవలం దీన్ని మాత్రం మనం యాక్టివేట్ చేస్తే శరీరం అంతా యాక్టివేట్ అవుతుంది అన్నమాట. మనలో ఉండి చప్పట్లు కొడితే ఏమవుతుందంటే మనలో ఉండే రోగాలు పోతాయి. మనలో ఉండే రోగాలు పోతాయి చప్పట్లు కొడితే. ఎందుకు పోతాయి అంటే మన శరీరము మన చేతికి ప్రతిబింబం అన్నమాట. కాబట్టి మనం ఇక్కడ ఈ స్విచ్లను నొక్కితే మన శరీరంలో ఇప్పుడు లోపల లివర్ ఉంది, లివర్ చెడిపోతూ ఉంటుంది, మనకు బయటికి కనిపించదు. కిడ్నీలు చెడిపోతూ ఉంటాయి, బయటికి కనిపించదు. బాగా చెడిపోయిన తర్వాత ఒంటికి రానప్పుడు అర్థమవుతుంది కిడ్నీ చెడిపోయిందని డాక్టర్ దగ్గరికి పోతే. అదేవిధంగా ఇప్పుడు గుండెలో రక్తనాళాలు ఉంటాయి, 3 రకాల రక్తనాళాలు గుండెకు రక్తాన్ని సరఫరా చేసేటివి. ఆ రక్తనాళాల్లో పూడికలు ఏర్పడినప్పుడు ఆయాసం వస్తుంది. ఎప్పుడు మనం ఆయాసం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి పోతాం. అప్పుడు డాక్టరు రకరకాల పరీక్షలు చేసి నీకు గుండెల రక్తనాళాల్లో కొవ్వు పట్టిందమ్మా, పూడిపోతున్నాయి, రక్తం సరఫరా కావడం లేదు కాబట్టి ఆయాసం వస్తుంది, చెస్ట్ పెయిన్ వస్తుంది అని చెప్తాడు. ఇట్లాంటివి మనకు పైకి కనిపించవు. ఇప్పుడు మనం చప్పట్లు కొడితే నేను చెప్పిన విధంగా శరీరము దానికంతకు అదే దానిలను మానుపుకుంటుంది అన్నమాట. దీది ఎందుకు మానుపుకుంటుంది అంటే బయట ఏదైతే ఈ భగవంతుని శక్తి ఉందో దాన్ని విశ్వశక్తి అంటారు. అటువంటి విశ్వశక్తి మనలో ఉంది. మనలో ఉన్నటువంటి ఆ విశ్వశక్తిని ఏమంటామంటే ప్రాణశక్తి అంటాం. ఎప్పుడైతే మనలో ఈ ప్రాణం తిరుగుతూ ఉంటుంది అన్ని అవయవాల్లో, ఎక్కడైతే అడ్డంకులు ఏర్పడతాడో, ఇప్పుడు పైపులో మధ్య మధ్యన పాచి పడుతూ ఉంటుంది, అప్పుడు నీళ్ళు ఫోర్స్గా పోవు. ఇప్పుడు చప్పట్లు కొట్టినప్పుడు, గట్టి చప్పట్లు కొట్టినప్పుడు లోపల శక్తి పెరుగుతుంది అన్నమాట. అంటే ఆ నీటి యొక్క ప్రవాహం పెరుగుతుంది. పైపుల్లో ఏ విధంగా పెరుగుతుంది ఆ విధంగా మన రక్త ప్రవాహం పెరుగుతుంది. పెరిగి లోపల నీటివి అన్నీ కూడా కొట్టుకుపోతాయి, అన్నీ క్లియర్ అయిపోతాయి. క్లియర్ అయిపోయి వెంటనే మనలో శక్తి పెరుగుతుంది. మనం అన్నం తింటేనే కాదు, చప్పట్లు కొట్టినా కూడా శక్తి పెరుగుతుంది. అందరూ ఏమనుకుంటారంటే కడుపు నిండా అన్నం తింటే శక్తి వస్తుంది అనుకుంటారు. ఇప్పుడు నేను మీకు అందరికీ శక్తి పెంచుతాను ఒక్క 5 నిమిషాల్లో. కాబట్టి ఆ విధంగా ఇక్కడ ఏ విధంగా చేస్తున్నామో ఆ విధంగా మీరు ఇంటి దగ్గర రోజు పొద్దున 10 నిమిషాలు, సాయంత్రం 10 నిమిషాలు చేయండి. పక్కింటోడు ఏమనుకుంటాడో, ఎదురింటోడు ఏమనుకుంటాడో, ఇక చప్పట్లు కొడుతుంటే సౌండ్ వస్తుంటే అంటే వాడు ఏం చేస్తాడు, మన చప్పట్లు కొడుతుంటే వచ్చి అడుగుతాడు, ఎందుకు కొడతావు అంటే నాకు డాక్టర్ చెప్పినాడు ఆరోగ్యం వస్తుంది అన్నాడు వాడు కొడతాను అంటే వాడు కొడతాడు. మనం ఏమనుకుంటాము, వాడు చూస్తాడు, వీడు చూస్తాడు, పక్కింటోడు చూస్తాడు అని చేయకుండా ఉన్నాము. ఇక్కడ ఇది అన్నమాట మెయిన్గా ఇక్కడ జరుగుతుండేది అది. ధ్యానం చేయండి అంటే ఈమెకు చేయాలని ఇష్టం ఉంటుంది, ధ్యానం చేయాలని. పక్కింటోడు ఏమంటాడో అనేది ఈమెకు భయం. అట్లనే చప్పట్లు కూడా అంతే, పక్క ఇంటోని వినపడితే వానికి డిస్టర్బ్ అవుతుందంట. ముందు మన గురించి మనం ఆలోచన చేసుకోవాలి. ముందు మనం బాగుంటే మన భార్య పిల్లలు బాగుంటారు, అదే అనమాట. అట్లనే మనం బాగుంటే మన ఊరు బాగుంటుంది, మన ఊరు బాగుంటే మన రాష్ట్రం బాగుంటుంది. కాబట్టి నేను చాలా స్కూళ్ళల్లో ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉన్నాను. చాలా చోట్ల చెప్పినట్టు పాటిస్తున్నారు. 100 మందిలో ఒక్కడు పాటించినా కూడా నేను చెప్పిన దానికి సార్థకత అనేది ఉంటుంది. కాబట్టి నేను చప్పట్లు కొడతాను, ఏ విధంగా కొడతానో అదే విధంగా మీరు ఇంటికాడ కొట్టండి. రోజు కనీసం 5 నుండి 10 నిమిషాలు చేయండి. అసలు ఒక వారం రోజుల తర్వాత, వారం రోజుల ముందు ఉన్న మీరు వేరు, ఇప్పుడున్న మీరు వేరు, ఆ విధంగా ఉంటుంది. శరీరంలో ముసలోళ్ళు కూడా మెల్లగా పూడుగా మాదిరి పోయేటోళ్ళు కూడా స్పీడ్గా నావుగా మాదిరి తిరుగుతారు ఒక వారం 10 రోజులకే. అయితే చేయాలా, చేస్తేనే ఏదైనా కూడా ఫలితం అనేది ఉండేది. కాబట్టి నేను చేసి చూపిస్తాను, నాతో పాటు చప్పట్లు కొట్టండి. ఇక్కడ దేవాలయాల్లో కూడా చప్పట్లు కనీసం 15 నిమిషాలు చప్పట్లు అంటే చేతో కొట్టి భజన, తర్వాత తలాలతో చేస్తే మంచిది. సరే, ఇప్పుడు ఒక 2 నిమిషాలు ముగిద్దాము. 2 నుండి 3 నిమిషాలు చేద్దాము చాలు. అవి 3 నిమిషాల్లోనే మీ శరీరం మారిపోతుంది, గమనించండి. 3 నిమిషాలకు ముందు ఎట్లా ఉంది, 3 నిమిషాల తర్వాత ఎట్లా ఉంది అనేది. అయితే ఈ చప్పట్లు గట్టిగా కొట్టాలి. నేను
నా పేషెంట్లకు చెప్తాను, ముసలివాళ్ళు వస్తుంటారు ఎక్కువ మంది నొప్పులని, చప్పట్లు కొట్టుమ్మా, ఈ విధంగా కొట్టు తగ్గిపోతాయి నీ నొప్పులు అని చెప్తే ఏం తగ్గడమే లేదు, పొద్దున్న సాయంత్రం దాకా చేస్తాను అంపో అంటారు. అంటే ఎట్లా చేస్తున్నావు చెప్పుమా అంటే పొద్దున్న సాయంత్రం దాకా చేస్తానంట. అంటే అది వాళ్ళకే వినపడదు. అట్లా చేస్తే ఏం ఉపయోగం లేదు. కాబట్టి గట్టిగా కొట్టాలి, ఎంత గట్టిగా కొడితే అంత మీకే మేలు. నేను కొడతాను, నాతో పాటు మీరు చేయండి. సమయం తక్కువగా ఉంది కాబట్టి ఒక 3 నిమిషాల్లో ముగిద్దాం. తర్వాత ఈ 3 నిమిషాల తర్వాత మీరు అక్కడికి వెనక్కి రండి. నొప్పులు ఉండే వాళ్ళను వస్తే వాళ్ళలో నేను సాధ్యమైనంత వరకు ఒక 2-3 గంటలు ఈడే ఉంటాను, ఉండి నొప్పులు తగ్గిస్తాను. ఆ విధంగా మీరు చేసుకుందరు. ఇంకా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు నా యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో 616 రూపాయలు చెల్లిస్తే దాంట్లో 30,000 రూపాయలు సబ్జెక్టు పెట్టినాను. అదంతా కూడా మీరు చూసుకొని మీరు బాగుపడవచ్చు, మీ పిల్లలు బాగుపడవచ్చు. పిల్లలకు కూడా చూపించాలి, అది పిల్లలను కూడా దృష్టిలో పెట్టుకొని చేసినాను అవి యాప్. కాబట్టి పిల్లలకు ముసలిలకు అందరికీ ఉపయోగపడుతుంది. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మామూలుగా చప్పట్లు ఇట్లా కొడతారు కదమ్మా, ఇట్లా కాదు, ఇట్లా కొట్టద్దు. ఇప్పుడు మొత్తం ఇది అంతా మన అరచే అంతా మన శరీరం అనుకున్నాం కాబట్టి రెండింటిని కలపాలి. ఇట్లా కలిపి గట్టిగా కొట్టాలన్నమాట. 3 కలిసి ఒకటే లెక్క. 1 2 3. వీడికి 1 2 3 4 5 6 7 8 9 10. ఈ విధంగా 3 కలిసి ఒకటే అనమాట. మనం ఒకటే లెక్క తీసుకోవాలి. అంటే 10 కొట్టినామంటే 30 కొట్టినట్టు, 33 కొడితే 99 కొట్టినట్లు, 333 కొడితే 999 కొట్టినట్టు. మనం అన్నీ కలిసి ఇప్పుడు 333 దాకా కొడతాం 3-4 నిమిషాల్లోనే. కాబట్టి నాతో పాటు నేను కొడుతుంటాను, మీరు కొడతా ఉండండి. స్టార్ట్. వీడియో అందరికి గట్టిగా తర్వాత తోడ మోకాలు పిక్క హాయి గట్రా చూడండి, గట్టి కొట్టండి. ఆపోజిట్ కాలు తోడ గట్టిగా కొట్టాలా. మోకాలు ఎంత గట్టి కొడితే అంత మీకే ఉపయోగం. పిక్క ఇట్లా ఈ విధంగా కొట్టండి. తర్వాత ఇంకా 1 నిమిషంలో బంద్ చేస్తాం. చేయరు చెయ్యి. తర్వాత ఇట్లా కూర్చొని మీరు కింద కూర్చున్నారు కదా, డోలు మాదిరిగా ఇట్లా కాలు మీద కాలు ఇట్లా పెట్టుకొని డోలు మాదిరిగా కొట్టండి. 1 2 మనం చేస్తే ఇంట్లో పిల్లలు చేస్తారు. ఇంకా అసలు మీ డాక్టర్ దగ్గరికి పోవాల్సిన అవసరమే ఉండదు. రోజు 10 నిమిషాలు చేసుకుంటే. ఒకవేళ పద్మాసనం వేసుకుంటాము అనేవాళ్ళు ఈ విధంగా పద్మాసనం వేసుకొని ఇట్లా కొట్టచ్చు. గట్టి కొట్టాల, అప్పుడు డబల్ ఉపయోగం. అరచేతులు అరికాలు 2 కలుస్తాయి కాబట్టి డబల్ ఉపయోగం అన్నమాట. కొట్టండి, 1 నిమిషం కొట్టండి.
ఇట్లా వేసుకోలేని వాళ్ళు డోల్ మాదిరిగా కాలు కింద కాలు వేసుకోండి. ఇట్లా రోజుకు కనీసము 5 నుండి 10 నిమిషాలు మీరు చేయగలిగితే ఏ డాక్టర్ ముఖం చూడాల్సిన అవసరమే లేదు. డాక్టర్ల ముఖం చూడకుండా మీరు మీ జీవితాన్ని గడిపేయచ్చు అనమాట. అది ఆరోగ్యంగా ఉంటే మనము మన సాధన అనేది బాగా జరుగుతుంది. మనం అందరం ఏమనుకుంటాం, ఆరోగ్యంగా ఉంటే మనలో ఇంకా అహంకారం పెరుగుతూ ఉంటుంది, ఇంకా అందరి మీద అజమాయిషి అనమాట. ఇంట్లో అత్తలు ఏం చేస్తారో కోడళ్ళ మీద, కోడళ్ళు వాళ్ళ పిల్లల మీద, కొడుకులు కూతుర్ల మీద. ఇట్లా మనం ఎప్పుడైతే అందరినీ వదిలేసి మీలోకి మీరు దూరుతారో అప్పుడు మీ జీవితం బాగుపడుతుంది. ఎవరి జీవితమైనా, నా జీవితమైనా, మీ జీవితమైనా, ఎంత పెద్ద గురువు అయినా చిన్న గురువు అయినా చెప్పేది అదే. గురువులు చెప్పేది ఏమంటే మీరు ప్రపంచాన్ని వదిలి మీలోకి మీరు దూరండి, మీలోనే భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుని ఎప్పుడైతే చేరుకుంటారో అప్పుడు బతికుండగానే మీరు భగవంతుని దర్శించగలుగుతారు. అప్పుడు ఈ జనన మరణ చక్రం అనేది ఇంకా స్టాప్ అవుతుంది అనమాట. పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు పుట్టక తప్పదు అనేది ఒకటి ఉంది. దీన్ని పునర్జన్మ సిద్ధాంతం అంటారు. ఈడ ఈ చక్రం అనేది స్టాప్ అయిపోతుంది. ఇంక ఎప్పుడు మీరు భగవంతుల్లోనే చేరుకొని ఉంటారనమాట. ఇంకా మీకు చావు ఉండదు, పుట్టుక ఉండదు. ఆ స్థితికి ప్రతి ఒక్కరు చేరొచ్చు. కానీ దీనికి సాధన అవసరము. ఈ సాధన కోసము అందరూ అన్నీ వదులుకోవడానికి రెడీగా ఉండాలి. ఇదే అనమాట నాకు అర్థమైనంత వరకు. ఓకే, థ్యాంక్ యూ. ఇంకొకటమ్మా, నేను ఒకటి స్టాప్ చేయ